కొవ్వూరు ఏదైతే కొవ్వూరులో టీవీ రామారావు గారి సస్పెండ్ తర్వాత జనసేన పార్టీలో చాలా వేగంగా పరిణామాలన్నీ కూడా పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి. ముఖ్యంగా టీవీ రామారావు గారి సస్పెండ్ ని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన నాయకులు, కేడర్, ముఖ్యంగా జన సైనికులు అందరూ కూడా చాలా బాధపడినటువంటి సందర్భం. ఒక మంచి నాయకుడిని అనవసరంగా పార్టీ నుంచి ఆయనకి ఇచ్చినటువంటి పదవి నుంచి తప్పించడం కరెక్ట్ కాదు అనేది. అయితే దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన పార్టీ కూడా స్పందించింది. చాలా ఫాస్ట్ గానే నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక్కడికి జనసేన పార్టీ ట్రబుల్ షూటర్ తమ్మిరెడ్డి శివశంకర్ గారిని అక్కడికి పంపిస్తూ కొన్ని అక్కడికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయనకి చెప్పుకోవాలని చెప్పడం కూడా జరిగింది. శివశంకర్ గారు కూడా ఆయన వెంటనే నిన్నో మొన్న 2 రోజులు కూడా అక్కడే ఉండి అక్కడ ఉండేటువంటి కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని, అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ని అందరినీ కూడా ఆయన్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడం, అలాగే ఇక్కడ ఎవరి తప్పు జరిగింది, దేనివల్ల ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది, నిజంగానే టీడీపీతో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, టీడీపీ వెర్షన్ ఏంటి, బీజేపీ వెర్షన్ ఏంటి, అలాగే టీవీ రామారావు గారి మీద ఏమన్నా ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితి ఏమన్నా జన సైనికులు ఫీల్ అవుతున్నారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ నుంచి మళ్ళీ శివశంకర్ గారు మంగళగిరికి మకాం మార్చినట్టుగా తెలుస్తుంది. అంటే అక్కడ తీసుకోవాల్సినటువంటి ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాము అని చెప్పడంతో పాటు ఇంకొక లెటర్ కూడా ఇప్పుడే జనసేన పార్టీ నుంచి రిలీజ్ చేశారు. అది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. కొవ్వూరు నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల విచారణ చేపట్టినటువంటి విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఈ నెల 14వ తేదీన కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరినీ కలిసి అభిప్రాయాలు తెలుసుకున్నాను. ఏదైనా కారణంతో ఆ రోజు 14వ తారీఖు 7/2025లో నన్ను కలవకపోవడం వీలు కాకనో, కొవ్వూరు మీద అంశం మీద నేరుగా వచ్చి చెప్పలేకపోయినా, మాట్లాడాలి అనుకున్నా ఈ నెల 19వ తేదీన శనివారం, అంటే రేపు రాబోయేటువంటి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంగళగిరి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ క్యాంపు కార్యాలయంలో నన్ను కలిసి మీ అభిప్రాయాలను తెలపవచ్చు. అందరి అభిప్రాయాలను పూర్తిగా తెలుసుకోవాలనే కారణంతోనే మరోసారి ఈ అంశాన్ని, ఈ అవకాశాన్ని కల్పించడం అయినది అని చెప్పి శివశంకర్ గారు ఆయన స్వయంగా రాసినటువంటి లెటర్. ఆయనకి సంబంధించినటువంటి అడ్రస్ ఇవన్నీ కూడా మీకు పక్కన అలాగే తమ్నెల్లో కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. క్యాంపు కార్యాలయం అడ్రస్, ఎక్కడ ఏ అపార్ట్మెంట్లో ఉంటాం, ఇప్పటం రోడ్డు అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. సో డెఫినెట్గా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా అభిప్రాయాన్ని మీరు చెప్పాలి అనుకుంటే పార్టీ వినడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి జనసేన ట్రబుల్ షూటర్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు మరొకసారి కొవ్వూరు నియోజకవర్గానికి ఏమన్నా ఇంటర్నల్గా, పర్సనల్గా ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పాలి అనుకుంటే ఆయన కలవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఒక మంచి పరిణామం ఇది. మిగతా నియోజకవర్గాల్లో కూడా అవలంబిస్తే బాగుంటుందేమో అని జనసేన పార్టీ వర్గాలు, ముఖ్యంగా జన సైనికులు, జనసేన నాయకులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మిగతా నియోజకవర్గంలో కూడా, అంటే ఒక నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా, మిగతా నియోజకవర్గంలో ఉంటుందా అంటే ఉంటుంది అనేది కొంతమంది వాదన. అవి కూడా ఒక మంచి పాజిటివ్ వేలో కలిసి ఉండాలి, కూటమి కలిసి వెళ్ళాలనే ధోరణిలో ఉన్నారు కాబట్టి చాలా ఇలాంటివి కొన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తే బాగుంటుంది అనేది ఒక తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి ఒక నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు, నిజాన్ని నిర్భయంగా అటు అధినేత వరకు చేరేటువంటి మాటలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తుల్ని పెట్టి కొన్ని నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ని పరిష్కరిస్తే బాగుంటుంది అనేది చాలా మంది వాదన. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.